ప్రియమైన వారులారా, నా దేవుని నామములో మీకు వందనములు తెలియచేస్తున్నాను. సహోదరులారా, ప్రసంగి తన గ్రంథములో ఇలా వ్రాసాడు: మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడినది. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దీని నుండి తప్పించుకోవాలంటే దేవుని దృష్టికి మంచివాడైన వాడు మాత్రమే తప్పించుకోగలడు అని తన గ్రంథంలో రాశాడు. సో దేవుని దృష్టికి ఒక మానవుడు ఎలా మంచివాడుగా అవగలడు? దేవుని వాక్యంలో ఎలా ఉంది? యెజెబెలు ప్రేరణ వలన అహాబు తనను తాను అమ్ముకున్నాడు, దేవుని దృష్టికి చెడ్డవాడైనాడని. సో మనము మన దేహములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుంటేనే దేవుని దృష్టికి మనం మంచివారు కాగలం. మరణము కంటే ఎక్కువగా బాధించు దుఃఖము కలిగినటువంటి దాస్త్రీ నుండి తప్పించుకోగలము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.